హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, సో ఇవాళ మేడే కాబట్టి మేడే గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అసలు మేడే రావడానికి రీజన్ ఏంటి, అసలు అంతకుముందు పరిస్థితులు ఎలా ఉండేవి, కార్మికుల దినోత్సవంగా పిలుస్తారు కదా, అసలు కార్మికులు ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు పోరాడాల్సి వచ్చింది, ఈ మేడే అనేది మన ఒక్క దేశానికే పరిమితమా, ఇతర దేశాలకు పరిమితమా, లేకపోతే ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారా అనే దాని గురించి అయితే మనం మాట్లాడుతాం. సో ఫస్ట్ టైం నా వీడియో వస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అంశాలపైన, ఇలాంటి విషయాలపైన ఏ విధంగా మనం చర్చించుకుందాం, మాట్లాడదాం. ప్రతి ఒక అంశం పైన, సొసైటీకి సంబంధించి దానిపైన ప్రతి దాని మీద మనం చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. ఈ వ్యవస్థ అంత భూస్వాముల చేతిలో ఉన్నప్పుడు ఒక పోరాటం అనేది జరిగిందనమాట. సో అప్పుడు ప్రజల్లో నుండి శ్రమ దోపిడీ చేసేవాళ్ళు. శ్రమ దోపిడీ ఎగ్జాంపుల్ ఏంటంటే, రూపాయి ఇచ్చి రూపాయికి రోజంతా పని చేయించుకునేవాళ్ళు. ఇది ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో ఇలాంటి శ్రమ దోపిడీ అనేది జరిగిందనమాట. ఎట్లా అంటే, తక్కువ పైసలు ఇచ్చి ఎక్కువ టైం పని చేయించుకోవడం, టైం లేకుండా అట్లా చేయించుకోవడం వల్ల జనాలకి ఆరోగ్యం దెబ్బతిని చాలామంది చనిపోవడం, ఫ్యామిలీస్ని పట్టించుకోకపోవడం, ఇంకా చేసిన పనికి ప్రతిఫలంగా ఎంత కష్టపడ్డాడో అంత సంపాదించే అంత లేకపోవడం, ఇలా పేదరికంలోనే కొట్టుకుపోవడం అనేది జరిగిందనమాట. ఎవరైతే కార్మికులు, పని చేసేవాళ్ళు, కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవితాలన్నీ చితికిపోయేటి. ఒక రకంగా చెప్పాలనుకుంటే బానిస బతుకులు ఎక్కువ ఉండేటి అన్నమాట. ఈ భూస్వాములు ఎప్పుడైతే వాళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చి, ఎక్కువ శ్రమ వాళ్ళని దోచుకొని, వీళ్ళు లాభం పొంది వీళ్ళు అంచెలంచెలుగా డెవలప్ అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ కష్టపడేవాడికి, ఒక కార్మికునికి, ఒక కూలికి తగిన ఫలితం దక్కకపోయేది. సో ఇక్కడ నుండే మొదలైంది ఒక పోరాటం. ఫస్ట్ ఇది అమెరికాలోని చికాగోలో స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయిన ఈ పోరాటం ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరించి మాకు శ్రమ దోపిడీ జరుగుతుంది, మేము కష్టపడే టైం ఒక 8 hours అప్పుడే స్టార్ట్ అయిందనమాట. 8 గంటలు మనం వర్కింగ్ టైమ్స్ ఉండగా, జాబ్ టైమ్స్ అన్నాం కదా, అవన్నీ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ మొదలైంది ఈ యుద్ధం. అక్కడ మొదలైనప్పుడు మాకు వర్కింగ్ టైమ్స్ ఒక 8 hours కావాలి, మేము పని చేసినందుకు కష్టానికి ప్రతిఫలం ఉండాలి. ఈ సిద్ధాంతాలతోటి ముందుకు వచ్చి పోరాటం చేసిందే కమ్యూనిస్టులు. సో ఈ శ్రమ దోపిడీ ఉండొద్దు, వర్కింగ్ టైమ్స్ తగ్గాలి అని చెప్పేసి చాలామంది అప్పటి నుండి పోరాటం చేసిండ్రు. సో ఆ మే 1 రోజు ఈ పోరాటం జరిగింది కాబట్టి ప్రతి కార్మికులు అంటే ప్రతి ఒక్క రంగంలో ఉంటారు. జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇప్పుడు చూసుకున్నట్లయితే డాక్టర్స్ కావచ్చు, కూలీ వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కార్మికుల కిందకే వస్తారు. వాళ్ళ వృత్తిపరంగా వేరు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కార్మికుల కిందకే వస్తారు. సో ఇలా అందరు కలిసి పోరాటం చేసి, మాకు శ్రమ దోపిడీ జరుగుతుంది, మాకు ఎక్కువ టైం చేస్తున్నాం, మాకు ఈ టైం కావాలి, ఇలా అని చెప్పేసి పోరాటం చేస్తున్నమాట. ఇది మనం ఒక దేశంలో సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ప్రపంచ దేశాలలో ఈ మేడేని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలా అంటే, మనం స్వాతంత్ర దినోత్సవం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ మేడే అనేదానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో కూడా బానిసత్వం ఉంది, ప్రపంచ దేశాలలో కూడా భూస్వామి వ్యవస్థ ఉంది, ప్రపంచ దేశాలలో కూడా శ్రమ దోపిడీ ఉంది. సో వీటన్నిటి మీద ఫైట్ చేసి చివరికి సాధించారు కాబట్టి ఈ మేడే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈరోజు కార్మికులకు అందరికీ హాలిడేస్ ఉంటాయి. సో కార్మికుల కష్టానికి వాళ్ళ ఫలితం దక్కించుకోవడం, ఆ రోజు వాళ్ళు అలా ఫైట్ చేయకపోతుంటే ఈరోజు ఒక కూలి ఒకరోజు పని చేసుకొని తన జీవితాన్ని పోషించుకొని, భార్య పిల్లల్ని చూసుకొని, తన జీవితాన్ని కొనసాగించడానికి ఒక అవకాశం ఉండకపోతుండేది. ఆ రోజు ఆ మహానుభావులు
ఫైట్ చేశారు కాబట్టే ఈరోజు ఒక కూలి కూడా ఒకరోజు కూలి చేసుకొని తిని బ్రతకగలుగుతున్నాడంటే దానికి వాళ్ళే కారణం, ఆ మహానుభావులే కారణం. సో ఏదేమైనా పోరాడే సిద్ధాంతాలు మనలో ఉంటాయి. మనం కష్టపడుతున్నాం, మనం కూడా కార్మికులమే కాబట్టి. సో అందరికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రిక్కీ లైఫ్. సో బాయ్ బాయ్.